మనమందరము బాక్స్ క్రికెట్ అని చెప్పి టర్ఫ్ క్రికెట్ అని చెప్పి ఒక ప్లాస్టిక్ మ్యాట్ మీద ఆడుతున్నాం. మీరు చూస్తున్నారా? నెదర్లాండ్స్ రీసెంట్గా ఈ కంప్లీట్ టర్ఫ్ని కంట్రీ మొత్తం నుంచి బ్యాన్ చేసింది. రీజన్ ఒక్కటే, దీనివల్ల లింఫోమా అని క్యాన్సర్స్ రావటం. క్యాన్సర్ దీనివల్ల ఎందుకంటారా? సి ఈ టర్ఫ్ ఏదైతే ఉందో దాని బేస్ మన రీసైకిల్డ్ టైర్స్ నుంచి ప్లాస్టిక్ వేస్టేజ్ తీయకుండా దాన్ని క్రమ్స్ లాగా చేసి దాని నుంచి తయారు చేసే మ్యాట్ ఈ రబ్బర్ మ్యాట్. అండ్ దాని మీద సీవ్ చేసే ఈ గ్రాస్ ఏదైతే ఉందో అది కూడా రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి వస్తుంది. ఇవేవైతే ఉన్నాయో ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ మనం క్రికెట్ ఆడేటప్పుడు కానీ ఈ బాల్స్ మనం పట్టుకున్నప్పుడు లేకపోతే ఈ బాల్స్ వీటికి కంటిన్యూస్గా రబ్ అయి వచ్చేటప్పుడు దీంట్లో నుంచి ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఇలాంటి టాక్సిక్ మెటీరియల్స్ ఉండటం వల్ల వీటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇది ఒక ప్రూవెన్ సబ్జెక్ట్. ఏల్ యూనివర్సిటీ రీసెంట్గా దీని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసి కూడా ఇచ్చింది. నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్ వాటి సిటిజన్స్ కోసము ఈ కంపెనీస్ చేసే ప్రాఫిటబుల్ సబ్జెక్ట్ని ఆపి న్యాచురల్ గ్లాస్లో న్యాచురల్ లాన్స్లో ఆడుకునేటట్టు క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇట్లాంటి ప్లాస్టిక్ టర్ఫ్స్ మీద మన దగ్గరలో ఉన్న వాటన్నిటిని మనం కూడా న్యాచురల్ వేలో కన్వర్ట్ చేసి అడ్వకేట్ చేసి మన హెల్త్ని, మనతో పాటు మన పిల్లల హెల్త్ని అండ్ నెక్స్ట్ మన ఫ్రెండ్స్ హెల్త్ని అందరినీ జాగ్రత్తగా చేసుకుందాం.